ప్రశ్నించేటువంటి వ్యక్తి మీద ఇంకో వ్యక్తి అబీజ్గా ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక్కసారి నీ కుటుంబానికి వెళ్ళి, నీ కుటుంబంలో ఉన్నటువంటి హిందుత్వం వాదులే ఉంటే, క్రైస్తవ వాదులే ఉంటే, ముస్లింలే ఉంటే ఒక్కసారి కుటుంబాలను పరిశీలించండి. ఆ కుటుంబాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆ కుటుంబాలు ఏ విధమైనటువంటి అన్నం ఆహారం తింటున్నారు, ఏ విధంగా వాళ్ళు గడుపుతున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు మీరు ఎంత ఒక్కసారి బట్టలు చించేసుకుంటారు? ఒకసారి ఎందుకు మీరు వేసుకున్న బట్టలను కూడా గుర్తించుకోలేకపోతున్నారు? ఒకసారి ఆ పాపం మీ పిల్లలకు తగలొద్దు. మీ తల్లిదండ్రులు అనవసరంగా ఇలాంటి కొడుకుని కన్నానా, ఇలాంటి బిడ్డని కన్నానా, ఇలాంటి చెత్తనా కొడుకుని కన్నానా అని బాధపడద్దు. సత్యాన్ని సత్యమని చెప్పాలి, తప్పును తప్పని చెప్పాలి. ఇదే మన జీవితం కావాలి. ఎవరు తప్పు చేసినా, పాస్టర్ తప్పు చేస్తే పాస్టర్ నిజంగా తప్పని చెప్పండి. ఇలా ఉన్నటువంటి అయ్యగారు తప్పు చేస్తే అయ్యగారు తప్పని చెప్పండి. ఇలా సామాన్యుడు తప్పు చేస్తే తప్పని చెప్పండి. ఇలా పోలీసులు తప్పు చేస్తే తప్పని చెప్పండి. ఇలా సీఎం తప్పు చేస్తే తప్పని చెప్పండి. పిఎం తప్పు చేస్తే తప్పని చెప్పండి. కానీ మనం ఎవరిని వెనకేసుకురావద్దు. ఇలా శివ తప్పు చేసినా తప్పని చెప్పచ్చు. తప్పుని చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే తప్పని చెప్పచ్చు. కానీ మనం నిజంగా హైలైట్ కావడం కోసమో, విషయాన్ని చిమ్మడం కోసమో, లేకపోతే ఒక మతాన్ని అణచివేయాలి, లేకపోతే కుట్రలు వేయాలి, కుతంత్రాలు వేయాలి అని నిజంగా విషయం కక్కితే ఒక్కసారి నీ ఇంటికి వెళ్ళి 4 గోడలో ఉన్నటువంటి 4 గోడల మధ్య కూర్చొని 4 గోడల మధ్య ఆలోచించి నీ కుటుంబంతో ఒకసారి మాట్లాడు. నీ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ అన్ని కులాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ నడిచే నేల ఒకటే నేల కదా. అయ్యగారు నడిచే నేల ఒకటే నేల, ప్రపంచాన్ని పరిపాలించేవాడు నడిచే నేల ఇదే కదా. ఇలా ఉన్నటువంటి సామాన్యుడు, అతి సామాన్యుడు, ఇలా ఉన్నటువంటి అడుక్కొని తినేటువంటి వ్యక్తులు కూడా, అంటరాని వాళ్ళుగా చెప్పేటువంటి వాళ్ళు కూడా ఇలా తినే అన్నం కూడా ఒకటే కదా. ఇలా బలిసినోడు తినే అన్నం కూడా ఒకటే కదా. వాడు పీల్చుకునే గాలి ఒకటే కదా. ఇలా ఉన్నటువంటి అంటరాని వాళ్ళు పీల్చుకునే గాలి కూడా ఒకటే కదా. దేవుడు పీల్చుకునే గాలి కూడా, దయ్యం పీల్చుకునే గాలి ఒకటే కదా. మరి ఇక్కడ తారతమ్యాలు ఎందుకు లేవు? మీకైనా సపరేట్గా ఉందా? మీరు పీల్చుకునేటువంటి గాలి ఏమన్నా సపరేట్గా ఉందా? ఆక్సిజన్ కాకుండా ఇంకేమైనా కార్బన్ డైఆక్సైడ్ అయినా మింగుతున్నారా? లేకపోతే నడిచే నేల ఓన్లీ ఎస్సీలు నడవద్దురా అయ్యా, ఇలా మేము మాత్రమే నడవాలి, దేవుడితో మాకు మాత్రమే అనుసంధానం ఉంది, ఇలా మేమే ఈ నేల మీద నడుస్తామని మీకన్నా పైనుంచి ఊడిపడ్డారా? తల్లి గర్భం నుంచి కాకుండా ఇవన్నీ సమాధానం చెప్పండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ వీడియోలకు ఎంతసేపు అన్నా మాట్లాడచ్చు, ఎంతసేపు అన్నా డిబేట్ చేయొచ్చు. నాతో నా నెంబర్లు కూడా మీకు తెలుసు. నేను అడిగినటువంటి ఈరోజు అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రమే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎంత పెద్దోడైనా కూడా, ఎంత పెద్ద మేధావైనా కూడా, ఎన్ని డిగ్రీలు, ఎన్ని పిహెచ్డీలు చదివినప్పటికీ కూడా, నీకు ఎంత పరిజ్ఞానం ఉందో నేను అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి, నేను ఇక్కడ లైవ్లో మాట్లాడుతున్న ప్రతి దానికి నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో నిజంగా మాట్లాడు. అనవసరంగా మాట్లాడకండి. ఒక్కసారి నిజంగా నీ కుటుంబాన్ని పరిశీలించు, నువ్వు పుట్టినటువంటి నేపథ్యంలో పరిశీలించు. ఇలా మేధావులని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఎడిపోతున్నాం, ఏమైపోతుంది? ఇవాళ ఉన్నటువంటి సమ్మక్క, సారక్క, ఇవాళ నుండి ఉప్పలమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ అనే మన దేవతలను, ఇలా కాటమయ్యే దేవతలను ఎవరు పూజిస్తున్నారు? కులాలకే పరిమితం చేశారు కదా. కాటమయ్యే దేవతలను ఎవరు పూజిస్తారు? గౌడ్సే కదా. ఇలా ఉప్పలమ్మ తల్లిని, ఇలా ఎల్లమ్మ తల్లిని, ఇలా కనకదుర్గమ్మ తల్లిని మనం పూజించేది ఎవరు? ఎస్సీలే కదా. ఇలా బీసీలో, ఎస్సీలో ఉన్నటువంటి ఇలా బోనాలు గీనాలు ఎవరు చేసుకుంటున్నారు అంటే మనమే కదా. మరి ఇక్కడ దేవతలను కూడా ఇలా కులాలకే ఇలా పరిమితం చేసి పలాని కులం వాళ్ళు వెళ్ళిపోవాలి, పలాని కులం వాళ్ళు చేసిన తర్వాత పలాని కులం వాళ్ళు చేయాలి అనేటువంటిది కూడా ఇలా మన ఊళ్ళలో చూస్తున్నాం కదా. మరి దేవత అన్నప్పుడు అందరికీ సమానమే కదా. పలాని కులం పోతే అంటరాని తల్లు అంటరానిగా పడుతుంది, రేపు పలాని కులం పోతే లేకపోతే ఆ దేవత వచ్చి నిజంగా వెళుతని గడుపుతుంది అనేటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ ఊర్లలో జరగట్లేదా? దేవుళ్ళు దేవతలు అందరికీ సమానమే కదా. ఇంత భయంకరమైనటువంటి బాధలో, ఇంత భయంకరమైన అస్పృశ్యతలో మనం బతుకుతున్నప్పుడు కూడా సిగ్గు లజ్జ లేకుండా మనం ఇది అని అది అని మాట్లాడుకున్నా అంటే కొద్దిగా బుద్ధి ఉండాలి.
కొంతనన్నా జ్ఞానంతోనన్నా బతకాలి. అందుకోసమే భారత రాజ్యాంగం చదవండి, లేకపోతే గొప్ప గొప్ప డిగ్రీలు చదవండి. ఉస్మానియా ఉంది, కాకతీయ యూనివర్సిటీ, భారతదేశంలో అనేకమైన యూనివర్సిటీలు. ఆ యూనివర్సిటీలో చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఆ యూనివర్సిటీలో చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా మేధావులు చాలామంది ఇలా ఉన్నటువంటి హిందూ దేశంగా మార్చడానికి సుమారుగా 5 లక్షల మంది 5 లక్షల మంది ఇలా మేధావులు, ఉద్యోగస్తులు నెలవారీ జీతంగా తీసుకొని ఇలా ఫేక్గా ఇలా ప్రచారం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే రోజులు భయంకర పరిస్థితులు ఉంటాయి. 5 లక్షల మంది, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 5 లక్షల మంది హిందూ దేశంగా మార్చడం కోసం అనేకమైనటువంటి కల్పిత పాత్రాలు సృష్టించి అలజడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ భారతదేశమే ఇవాళ వాళ్ళకు ఒక తలామానికంగా ఉండబోతుంది. ఇలా భారతదేశంలో నుండి రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసే నేపథ్యం ఉంది.